మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారమ్మా? మరి 2026 సంవత్సరంలో మరి 7వ నెలలో మరి 15వ తారీఖున ఈ ఉదయకాల ముందు మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మరి దినాలు చెడ్డవి, సమయమును పోనిక సద్వినియోగం చేసుకున్నాడని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని వాగ్దానం ద్వారాగా మనమందరం బలపడి దేవునికి మహిమ కలుగునట్లుగా మరి మన జీవితాలను దేవుని తట్టుకు సంపూర్ణంగా తిరపబడినట్లుగా దేవుని వాగ్దానం ద్వారాగా సంధించబడి దేవునికి మరికత్తి దగ్గర అవటానికి దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాను. చూడండి, చిన్న పల్లవి పాడుకొని దేవుని నామాన్ని మనం గొప్ప చేద్దాం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం యేసయ్యా, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి, సిలువలో వ్రేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథములో నుంచి 25, సామెతల గ్రంథము 25 అధ్యాయము. మరి ఇక్కడ ఇవియును సలోమాను సామెతలే, యూదారాజని హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. మరి సంగతి మరుగు చేట దేవునికి ఘనత, సంగతి మరుగు చేట దేవునికి ఘనత. ఏంటి సంగతి? మరుగు చేస్తే ఎలా ఘనత వచ్చిద్ది? ఈ వాగ్దానం ధరగా కొన్ని మాటలు దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇక్కడ కీర్తన భాగంలో
ఒక మాట రాయబడింది. కీర్తన 45:7 నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున నీ దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ మాట ఎలా మనము దాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మరి యెహోషువ 2వ అధ్యాయంలో చూసుకుంటే యెహోషువ 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు తెలుసు. 2వ అధ్యాయము యెహోషువ 2వ అధ్యాయంలో అక్కడ వేసి అయినటువంటి రాహాబు ఏ విధంగా ఏగులు వారిని చేర్చుకొని ఏ విధంగా సంగతి మరుగు చేసిందో, మరి ఏగులు వారు వచ్చినప్పుడు వారిని తీసుకొని ఏ రీతిగా దాచిపెట్టి ఆ సంగతిని మరుగు చేసిందో మనకు వృత్తాంతం అంతా మనకు తెలిసిన విషయమే. మరి యెహోషువలో 2వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము మనందరికీ విదితమే, మనందరికీ బాగా తెలిసిన విషయము. ఏగులు వారిని ఏ రీతిగా ఆమె తీసుకొని ఆ జమ్మి కట్టల్లో దాచి ఏ రీతిగా దేవుని నామానికి మహిమకరంగా 2వ అధ్యాయము 100 కుమారుడైన యెహోషు ఏగులు వారైన 2 మనుషుని పిలిచి మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్దు నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రహాబను ఒక ఏసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును ఎగుచుచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెహోవా రాజునకు వర్తమానం వచ్చాను. అతడు నీ ఎద్దుకు వచ్చిన నీ ఎంట చేర్చిన మనుషులు వెలుపలకు తీసుకురము, వారి దేశమంతటి వేగుచుచుటగా వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్ద మనుషులు పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా అద్దెకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిన నేను ఎరుగును, చీకటి పడి చొండగా గవని వేయబడు వేళన మనుషులు వెలుపలికి వెళ్ళిరి, గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరు నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జమ్మ కట్టలలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గముగా వారిని తరిమిరి తరమబోయిన మనుషులు బయలు వెళ్ళను తోడిని గవుని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనకు మునుపు మరి ఆమె వారున్న మిద్దె మీదకి వారితో ఎట్లా నేను ఈ వృత్తాంతం అంతకు మనకు తెలిసింది. యెహోవా ఆ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మరి మాకు భయము పుట్టునరియు మీ భయము వలన దేశ నివాసాలందరికీ ధైర్యం ఇచ్చేడనని నెరుగుదను. మీరు ఐగుప్త దేశం నుండి వచ్చినప్పుడు మీరు ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగూ ఆరిపోజేస్తునో యోర్దాను నదీ అమోరీయులు 2 రాజులైన సీగును ఓగును మీరు ఏ విధంగా అర్థం చేసిరో మరి ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడని యెహోవా మరి చూడండి, యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడై మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తాను కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ముల అక్కచెండ్రులు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి హోతుడని ప్రమాణము చేయడం. అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడిచ్చేయని ఎడల మీరు చావకుండినట్లు మీరు ప్రాణములు బదులుగా మరి చూడండి చావకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదమన్నారు. దేవుని స్తోత్రములు. వృత్తాంతం చాలా శ్రేష్టమైనదండి. రాహాబు అనే ఆమె ఒక వేశ్య. ఆమె ఎరుకో గోడల మీద ఆమె పూటకోళ్ళు వేశ్య వృత్తిని చేసుకుంటూ మరి ఆమె జీవనం గడుపుతున్న టైంలో మరి ఏగులు వారిని చేర్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏగులు వారిని చేర్చుకుంది. మీ దేవుని గురించి విన్నప్పుడు మా హృదయములు గుండెలు కరిగిపోయినాయి. ఎర్రటి సముద్రాన్ని చీల్చి 6 నెలలను మీరు మిమ్మల్ని నడిపించాడు. ఓగును యోగును హతమార్చిన దేవుడు మీ దేవుని గురించి విన్నప్పుడు మా హృదయములు అవసిపోయినాయి, మా గుండెలు అవసిపోయినాయి అని చెప్తూ అంటుంది కదా. వారిని తరుముతూ వచ్చినప్పుడు ఆ గమనిలోకి వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు వచ్చిన తోడని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పి వారిని వచ్చిన తోడని వారిని జమ్మి కట్టలు పెట్టి దాచిపెట్టి మరి వారు తరుముటాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆవిడ గవని ఇవ్వకుండా గవని వేసే టయాన్ని వచ్చారయ్యా నేను గవనేస్తున్నాను వారు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలీదు, మీకు సంగతి తెలుసు కదా. అందుకండి వేసుకు ఒక నీతి ఉండదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గమనిస్తే ఆయన వచ్చారు, నేను గమనిస్తాను మీకు తెలుసు.
మరి వాళ్ళు ఎటు వెళ్ళారో నాకైతే తెలియదు అని చెప్పి వారిని గురించి ఎరిగినటువంటి ఆమె వారిని జమ్మి కట్టలో దాచి వారిని మరి చూడటానికి ఇక్కడికి వేగు చూడటానికి వచ్చారంట, ఇశ్రాయేలు ఏగులు వారు వచ్చారంట అని. మరి వారు వచ్చినప్పుడు వారైతే ఇక్కడ లేరని పంపించేసి మరి మళ్ళీ తరమటానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేదాకా గమనియకుండా, చాలా తెలివి జ్ఞానం చూడండి. మరి వారు వెళ్ళిపోయేంత వరకు కూడా 3 దినాలండి. మీరు ఇప్పుడు వెళ్ళారా, ఎదురెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు, వచ్చేసి మిమ్మల్ని ఖచ్చితంగా అటాక్ చేస్తారు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వారిని ఏం చేసిందంటే జమ్మి కట్టలు తెచ్చి 3 రోజులు పరిచర్య చేసిందండి. దేవుడు మరి సేవకులను అంటే ఏగులు వారు అంటే యెహోషువ పంపించాడు వేగు చూడమని ఎరుకొని. ఆ ప్రాంతం ఎలా ఉంది, అసలు ఏ విధంగా మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, యేసయ్య కూడా నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగినట్లుగానే తన శిష్యుల్ని యెహోషువ కూడా మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగి అసలు ఆ ప్రాంత వాసుల యొక్క పరిస్థితి ఏంటని పంపించినప్పుడు యెహోషువ ఏగులు వారిని మరి పూటగోళ్ళ కత్తె వేసి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మీ గురించి తెలియదే ఉందయ్యా, ఎర్ర సముద్రాన్ని చీల్చి అరణ్యాలు నడిపించారు, మీ దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, మా గుండెలు అవసిపోయినాయి మీ దేవుని గురించి విన్నప్పుడు అని చెప్పి ఆవిడ చక్కని సమాచారం ఇచ్చిందండి. సమాచారం ఇచ్చి ఇక్కడ మీరు గమనించాలి, సంగతి మరుగు చేయట దేవునికి ఘనత. అందుకని ఇక్కడ ఆనంద తైలముతో నేను అభిషేకిస్తాను చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా. ఎందుకని నువ్వు నీతిని ప్రేమించి అవినీతిని నీవు భక్తిహీనతని ద్వేషించేటివి, నీతిని ప్రేమించి భక్తిహీనతని ద్వేషించేటివి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏగులు వారు వచ్చారు. పాపంతో నిండిపోయిన ఆ ఎరుకో ఈవిడి దగ్గరికి వచ్చినటువంటి ఏగులు వారితో మరి 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 ఏ పరిస్థితిలో వారి ఏ ఆలోచనతో వారిని మరి పట్టడానికి వచ్చారో తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి మనం మరి ఈ దినమందు సంగతి మరుగు చేయుట ఘనత, దేవునికి ఘనత. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక విషయాన్ని చూసుకున్నాం. 3 దినాలండి వాళ్ళకు మరి పరిచర్య చేసింది. మరి ఏగుల వారిని 3 దినాలు ఆమె మిద్దెక్కటం దిగటం, వారికి ఆహారం పెట్టడం, మళ్ళీ వారిని జాగ్రత్తగా కిటికీ గుండా వారిని పంపించింది. ఆనమాలు తీసుకుంది, మీకు ఎంత చేశాను కదా మీ దేవుడి దగ్గర, మీరు ఏదన్నా నా తండ్రి ఇంటి వారు నేను మరి శుభ్రంగా ఉండాలంటే నాకు ఏదన్నా ఆనమాలు అడిగిందండి. జ్ఞానం అండి అడిగింది, జ్ఞానంగా అడిగింది. ఆనమాలు ఏమంటే ఇదిగో మా సంగతిని వెడల్లి చేయబట్టి, ఇది ఇక్కడ చక్కని మాట ఉంది కదా, మా యెహోవా తోడని ప్రమాణం చేయడని. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలు ఇచ్చేస్తామన్నారండి. ఎంత గొప్ప మాట అసలు. దేవుని దేవుని దూతలే ఆమె దగ్గరికి వచ్చి నువ్వు సంగతి మరుగు చేస్తే సరి, దాన్ని వెల్లడి చేసిన ఎడల మీ ప్రాణాలు మీరే ఉత్తరవాదులు, దాన్ని మరుగు చేసి నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లు మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలను ఇచ్చేదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా ఇదంటారు కదా, మట్టిలో మాణిక్యాలు అంటారు. ఈ రాహబు కూడా అలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి మాణిక్యంలాగా ఆమె అక్కడ ఏగుల వారికి చేసిన సహాయము ఇంత అంత కాదు. మరి 3 దినాలు మరి తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎర్రని తొగరు దారము కట్టి ఆమె కిటికీ ఆనమాలు ఇది తీసుకొని వెళ్ళిన తర్వాత ఎరుకో యుద్ధానికి వచ్చినప్పుడు ఏ కిటికీకి అయితే తొగరు దారం ఉంటుందో దాన్ని తగలబెట్టకోకుండా ఆమెను వెలుపులకు తీసుకురండి అని యెహోషువ మరల ఏగుల వారిని పంపించడం ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు నీతిని ప్రేమించావు కాబట్టి నువ్వు ఇక్కడ రాయబడిందిగా, నువ్వు నీతిని ప్రేమించి 45:7 వచనం అండి, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతని ద్వేషించావు కాబట్టి దేవుడు నీ దేవుడే నీ చెల్లికాండ్రులందరికంటే కూడా హెచ్చినట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి నీ తండ్రి ఇంటి వారిని అందరిని లోపలికి చేర్చుకోమంది.
అన్నారు కదా, మరి ఇంటిలోనికి చేర్చుకో. వెలుపులుంటే వారి ప్రాణాలకు వారి ఉత్తరవాదులు. వారు నీ లోపలికి వచ్చినప్పుడు మరి తగలబెట్టే టయాన వారి ప్రాణాలు వారు కాపాడుకుంటారు. వెలుపటి వారి విషయంలో మాకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, నీ ఇంటి వారు 19వ వచనం, నీ ఇంటి వారు ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణముగా తానే ఉత్తరవాది, మేము నిర్దోషులు మోదము. అయితే నీ యొద్ద నీ ఇంటున్న ఎవరికే గాని ఈ అపాయము తగిలి ఎడల దానికి మేము ఉత్తరవాదము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నువ్వు మా చేత చేయించిన ఏ ప్రమాణ విషయంలో మేము దోషులము కామని. అందుకే ఆమె మీ మాట చొప్పున జరుగునుగా కానీ చెప్పి వారిని పంపిను. వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరదారము కిటికీ కట్టిన. వారు వెళ్ళిన కొండలు చెప్తారు. వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు మరి అక్కడ నివసించిన తరువాత మార్గమంతటా వారు తిరిగి మరి చూడండి వెదకరి కానీ వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండ నుండి దిగి నది దాటి నూనె కుమారుడని వద్దకు వచ్చి తమ సంభవించిందంతయు అతనితో వివరించి చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన ఇంటి వారిని తెచ్చుకోవటానికి ఎన్ని తిప్పలు పడిందంటారు? ఒకసారి ఏమే నువ్వు చేసేదేమో వేసే వృత్తి, పూటగొళ్ళ పని. ఇప్పుడు ఎవరో వచ్చి మేలు చేస్తానన్నారు, తగలబెట్టేస్తున్నారంట. దేశం అంతా మనల్ని కాపాడతాడంట, మీరు రండి లోపలికి, ఆ దేవుడు గొప్పోడు, ఆ దేవుడు మంచోడు అని మీరందరూ నా లోపలికి వచ్చారంటే, నా ఇంట్లోకి వచ్చారంటే మిమ్మల్ని కాపాడతాడంట దేవుడు. మరి మనల్ని ఒక ఆనవాలు కూడా ఇచ్చాడు. నువ్వు చేసేదే తప్పుడు పని, నువ్వు చేసే పని పద్ధతే బాగోదు. నువ్వు వచ్చి దేవుని గురించి చెప్పడానికి ఏదో వాళ్ళు ఓగును సెగును అతమర్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలల నుంచి నడిపించిన దేవుడు, యోగులు వారు వచ్చాడు, నాతో మాట్లాడారు, నా కుటుంబాన్ని రక్షిస్తానన్నాడు, నా తండ్రి ఇంటి వారిని రక్షిస్తానన్నారు, మీరు లోపలికి చేర్చుకో. నేనే రకాలేనండి ఈ రోజుల్లో. ఒకసారి ఎన్ని తిప్పలు పడి ఉంటుంది అంటారు, ఎంత యాతన పడి ఉంటుంది అంటారు, ఎన్ని నిందలు పడి ఉంటారు. తెలిసిన సంగతే మరి తన ఇంటి వారిని అందరినీ వారి ప్రాణాలకి వెలుపటి వారి విషయంలో మమ్మల్ని అడుగు. ఎవరైతే లోపల ఉంటారో వారి ప్రాణాలకి మేము ఉత్తరవాదులు, వెలుపటి వారి విషయంలో వాళ్ళ ప్రాణాలకు ఉత్తరవాదులు కాము అని చెప్పి ముందుగానే చెప్పేసేయగలిగే వారు సంగతి మరుగు చేసి వారిని దాచినందు ఆమె ఎంత దీవెన పొందిందంటే, వీళ్ళొక సంబంధంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఆ ఇంటి సంగతులు ఇంటికి, ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఎంతో భయంకరమైన దినాల్లో కుటుంబాలు చిచ్చులు పెట్టేవాళ్ళు, కొండెగత్తలు, ఎంతో భయానకమైన దినాల్లో మరి భార్య భర్త కాకుండా, భర్త భార్య కాకుండా, తల్లిదండ్రులు బిడ్డలు కాకుండా, బిడ్డలు తల్లిదండ్రులు కాకుండా, అసలు ఎంత భయానకమైన దినాల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈమె చేసిన త్యాగమే కానీ ఈమె చేసిన అసలు ఇంత అంత కాదనమాట, మేలు, ఎంత మేలు చేసిందంటే తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మరి అదేవిధంగా చూడండి ఇక్కడ ఒక మాట, నిర్గమకాండము 1:17 కూడా, నిర్గమకాండము 17 మరి 1:17 అండి, నిర్గమకాండము 1:17 కూడా ఒక మాట అండి, మరి ఒక మాట రాయబడి ఉంటుంది. మరియు ఐగుప్తు రాజు సిప్రపుయ అని హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలతో మంత్రసాన్ని పనిచేయటకు వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవారైతే చంపేయండి, మగపిల్లలైతే చంపేయండి, వాళ్ళ కాన్పుల పీటల మీద, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఎవరో సిప్రపుయ అని హెబ్రీ ఐగుప్తు రాజు చెప్తాడు. అప్పుడు మంత్రసానులు ఇక హెబ్రీల యొక్క హెబ్రీ ప్రజల యొక్క దేవునికి భయపడి ఆ మంత్రస్థానంలో ఒక మాట అంటారు కదా, అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడి ఐగుప్తు రాజానికి ఆజ్ఞాపించింది చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు మంత్రస్థానాలు పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితే అని ఈ పని ఎలా మీరు చేస్తున్నాడు. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీసీలు, ఎంత గొప్ప మాట అండి, హెబ్రీసీలు ఐగుప్తుసీలు వంటి వారు కారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు వెలుగుని స్తుతించేవారు, ఐగుప్తు స్త్రీలు చీకటిని దేవుడిగా చేసుకున్నవారు. ఆ ఐగుప్తు స్త్రీలకి హెబ్రీ స్త్రీలకి తేడా చూడండి. హెబ్రీ స్త్రీలే చెప్తున్నారు, హెబ్రీ స్త్రీలు లాంటి వారు కాదు, అదే ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు హెబ్రీలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకముందు మునిపే వారు ప్రసవించి మరి ఉందని చెప్పేశారు. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసిన ఆ జనం విస్తరించి మిక్కులు ప్రబలైన మంత్రసాలు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలగచేసాడు. నర్సులు ఎందుకు అనుకుంటున్నారు?
అంత గొప్పగా దీవించబడటానికి ఇక్కడేమో కానీ దేశ విదేశాల్లో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎందుకో తెలుసా? మంత్రస్థానులు ఆ దేవునితోటి నిజంగా చెప్పాలి, ఆ రోజున దేవునికి భయపడినందున మంత్రస్థానులు దేవుడు మిక్కుటముగా దీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కరోనా టైంలో మంత్రస్థానులు ఈ నర్సులు చేసిన త్యాగమ వలన తీతం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంగతి మరుగు చేయటం దేవుని ఘనత. ఏ విధంగా అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి సంగతిని మరుగు చేసి అసలు చేసుకున్న కాన్పులు వీళ్ళే వచ్చి చేశారు. కాన్పులు ఐగుప్తు స్త్రీలే చేశారు కాన్పులు. కానీ దేవునికి భయపడి మగబిడ్డలను చంపకోకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కాన్పులు వాళ్ళే చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ సంగతి మరుగు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఏదైనా సరే మరి మన కుటుంబాల్లో మరి ఒక మాట ఉంటుంది కదా, మరి అక్కడ జగడాలు ఇక్కడ జగడాలు అక్కడ కొండాలు ఇక్కడ కొండాలు చెప్పకోకుండా, కుటుంబాలు చిచ్చులు పెట్టుకోకుండా, మరి మనకు తెలుసు జీవితాలు కొన్ని కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో. మరి దేవుని ఎరిగిన వారు ఎరగని వారు కూడా అదే పరిస్థితిలో అపవాది యొక్క మరి ఆలోచనలతో నడిపింపబడుతున్న ఎన్నో కుటుంబాలు. అందుకని దేవుని వాక్యం శ్రేష్టమైనది, అది సజీవమైనది, జీవము కలిగినది. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆ దేవునికి మనం భయపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత. ఏ విధంగా ఈ మంత్రస్థాన్ని సంగతి మరుగు చేశారు, ఏ విధంగా ఘనత పొందారు, వాళ్ళ వంశాభివృద్ధి ఏ విధంగా ఆశీర్వదించబడింది, నానాటికి వాళ్ళ వంశాభివృద్ధి నానాటికి అభివృద్ధి వాళ్ళ వంశం అంట నానాటికి అభివృద్ధి పొందిందంట. అదే రీతిగా ఇక్కడ మనం చూసిన రాహాబు మరి ఆ దేవుణ్ణి, మీ దేవుడు మామూలు దేవుడు కాదయ్యా, యోగును హతమార్చిన వారు ఎర్ర సముద్రం చీల్చి 6 నెలల మీ దేవుడిని నడిపించండి, మీ దేవుని గురించి మా గుండెలో అవసిపోయి ఆ వర్తమానాన్ని యోగుల వారికి అందించినప్పుడు, ఇదిగో యెహోషువ అయ్యా, ఇదిగో ఈ రీతిగా ఆ ఎరుకో ప్రజలు అనుకుంటున్నారంట, ఆమె చెప్పిన వర్తమానాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఎరుకో మీద అటాక్ చేసినప్పుడు ఎరుకో పట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా మన కుటుంబాలు దైవ జ్ఞానము చేత, లోక జ్ఞానము దైవ జ్ఞానము, దెయ్యముల జ్ఞానం యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. మన దైవ జ్ఞానము చేత మనం నడిపింపబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సంగతి మరుగు చేయటం దేవునికి ఘనత. ఏ సంగతి మీరు విన్నారు? ఇప్పుడు ఎలాంటి సంగతులు మరుగు చేయాలి? ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా పలానా అంటే గొడవలు పెట్టదు, సంగతి మర్చిపోవాలి. ఎవరన్నా ఏదైనా కుటుంబాల్లో మర్చిపోయి భార్య భర్తల మధ్య కానీ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ గొడవలు పెట్టుకోకుండా సమాధానముగా మనము ఎప్పుడైతే కుటుంబాల విషయంలో ప్రేమ కలిగి ఉంటామో అప్పుడే కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, నీకు వందనాలు. నీకే మహిమ కలుగునుగాక అయ్యా, నీకు వందనాలు అయ్యా. రాహాబు అయినటువంటి ఏసీ అయినటువంటి రాహాబుని అయ్యా మత్తయి సువార్త వంశావళిలో తీసుకొచ్చి పెట్టావంటే ప్రభా, నాడు ఆమె చేసిన తండ్రి సంగతి మరుగు చేయటం దేవుని గంతని సెలవిచ్చినట్లుగాని ఆ రోజు సంగతి మరుగు చేయటం వలన ఆమె ఎంతగానో దీవించబడిందయ్యా. ఇదిగో నీ దేవుడే అని సెలవిచ్చావు. ఇదిగో తండ్రి నాయన భక్తిహీనులని తండ్రి, నువ్వు భక్తిహీనతని ద్వేషించవు, నీతిని ప్రేమించిదివు కాబట్టి ఇగో నీ చెలికాండ్రులు అందరికంటే ఎచ్చగనట్లుగా దేవుడిని ఆనంద తలంతో అభిషేకించన్నాడు సెలవిచ్చవయ్యా, అభిషేకించవయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు ఎంతో గొప్ప ఘనత ఇచ్చవయ్యా బిడ్డకి. అయ్యా నీకు మహిమ కలుగునుగాక. అయ్యా ఐగుప్తు మంత్రస్థానులు కూడా నీకు భయపడ్డారు నాయన, నీకు ఎబ్రిల్ దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, ఆయన వెలుగై ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు నాయన. ఎరిగి ఉండి అక్కడ సంగతి మరుగు చేశారు నాయన. బిడ్డలందరూ మగ బిడ్డలందరూ బ్రతకనిచ్చారయ్యా. అయ్యా వారు కాన్పులు వారే చేసుకున్న ఎబ్రిసిలు చురుకైన వారని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారయ్యా. దాన్ని బట్టి నాయనా నువ్వెంతో సంతోషపడ్డావు. అందుకని వారు వంశావళిని బహుగా దీవించవయ్యా. నేను మనకి మహిమ కలుగునుగాక అయ్యా. అయ్యా మేము కూడా తండ్రి నాయన ఏ విషయంలో నాయన ఏ రీతిగా మేము ఉండాలో ప్రభు నీ లేఖనాల ద్వారాగా మా హృదయాలను భద్రపరచుకొని నీ చిత్త ప్రకారంగా జీవించినట్లుగా, నీ చిత్త ప్రకారం నడిపింపబడినట్లుగా అయ్యా తండ్రి సృష్టికర్తమైన దేవ నీ నాయన నీకు మేము భయపడి నీ చిత్తం నెరవేర్చే వారంగా, నీ చిత్తం జరిగించే వారంగా తండ్రి నీకు వందనాలు అయ్యా. నాయన ఎవడ నీ చిత్తం జరిగిస్తే వాడి నిత్య జీవనకు వారసుడు అన్నావు. అది నీ చిత్తం పరిశుద్ధతగా ఉండుటి అని సెలవిచ్చావు కదయ్యా. ఆ పరిశుద్ధతగా ఉండుటకు ప్రయాసపడ్డ కృప చూపించండి అయ్యా. విన్న వాగ్దానము తండ్రి
సంగతి మరుగు చేయుట. ఈ దినమంతయు ఈ వాగ్దానము ద్వారా కుటుంబాలు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, నీ నామానికి మహిమ తీసుకుని రావటానికి నాయన ప్రతి బిడ్డను పురికొల్పమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎట్టి తండ్రి వాగ్దానము ద్వారా ప్రభ మా జీవితాల్లో గొప్ప వెలుగు నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.